నీలా ఇంక ఈ ఊర్లో మనం ఉండొద్దే. ఇట్లాంటి మనుషులున్న ఊర్లో మనం అసలు ఉండొద్దు. మన ఊరికి వెళ్ళిపోదాం నీలా. బుద్ధిగా గుడికి వెళ్ళమంటే ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తారా? బాలు బాలుని చేయకండి. బాలుని వదిలేయండి. బాలు తలుపు తీయండి. పారిపోతారా? పారిపోతారా? మీకు దండం పెడతాను, తలుపు తీయండి. మా బాలు 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 బాలు. రేయ్! పారిపోతారా? పారిపోతావా? అయ్యో బాలు 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 దయచేసి బాలు కొట్టకండి. ఎవరు నువ్వు? ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు? అసలు నువ్వు మనిషివేనా? బాలు బాలు నీలా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో, చంపేస్తా. అర్థమైందా? బాలు బావా, అక్కడ పెళ్లి చెడగొట్టావు, నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి దాచిపెట్టావు, బిర్యానీ పెట్టి మరీ బెదిరిస్తున్నావు. రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు బావా. అసలు ఈ నీలకి తులసికి సంబంధం ఏంటి బావా? పైగా అన్నీ నువ్వే చేస్తూ తులసి గారి ఫోటోలు ఫ్రేమ్లో పెట్టావు. మనిషికి కోపం అనేది పెద్ద శత్రువురా. అంటే మనలోనే మన శత్రువు ఉంటాడు. వాణ్ణి కరెక్ట్గా నిద్రలేపితే ఆ మనిషి పతనానికి వాడే సహాయం చేస్తాడు. విషయం కొత్తదే. ఇప్పుడు ఎవరిలోని శత్రువుని నిద్రలేపబోతున్నావు? ఎవరిని పతనం చేయబోతున్నావు? క్లారిటీ. ఐ వాంట్ క్లారిటీ. చెప్పే కన్నా చూస్తే బాగుంటుంది కదా. ఈ సస్పెన్స్కి అప్పటిదాకా బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు. నీళ్ళని ఇక్కడ పెట్టి తులసి గారిని బెదిరిస్తే వచ్చే లాభం ఏంటి బావా? ప్రేమని చంపగలిగేది ద్వేషమే.
నీలలో ఆ ద్వేషం పుట్టాలి. ఆ ద్వేషం ముందు ముందు నాకు చాలా ఉపయోగపడుతుంది. మరి తులసి గారంటే నీకు చాలా ప్రేమ కదా బావా. నేల ఆమె మీద ద్వేషం పెంచుకుంటే తులసి గారి ప్రమాదం కదా. నీకు చదరంగం ఆట తెలుసా? తెలుసు. రాజు, మంత్రి, సేనాధిపతి అందరూ ఉంటారు. కాని పక్కనున్న పావులు కదిలి చెక్ పెడుతూ ఉంటాయి. చివరకు రాజు అలాగే ఉంటాడు. ఇది అంతే. ఇది నాకు అర్థం కావట్లేదు బావా. అందుకే ఆట చూస్తూ ఉండమని. వామ్మో, ఈ మనిషి ఇన్ని మాట్లాడుతున్నాడు గాని అసలు విషయం మాత్రం చెప్పటం లేదు. ఏం చేస్తున్నాడు, ఎవరికి ఎసరు పెడుతున్నాడు? ఉష్షో, బుర్ర వేడెక్కిపోతుంది. తులసి, అసలేమైందే? యూరప్ నుంచొచ్చి నాకు ఫోన్ చేసి వెహికల్ పంపించమన్నావు. తీరా ఇప్పుడు చూస్తే ఇదిగో ఇలా బెడ్ మీద ఉన్నావు. ఏమైంది తులసి? ఏం జరిగింది? ఇన్నాళ్ళు కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి, ఇక నుంచి కష్టాలు కూడా ఉంటాయి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. నీలా పాడి వాళ్ళిద్దరే నిన్ను ఆడించడానికి నా ఆయుధాలు. నీళ్ళని కాపాడుకోవాలి. నీళ్ళని కాపాడుకోవాలి. నీళ్ళ తులసి, తులసి నువ్వు అలా ఎగ్జైట్ అవ్వకు ప్లీజ్. తులసి నువ్వు అలా ఎగ్జైట్ అవ్వకు ప్లీజ్. నా మాట విను తులసి, నా మాట విను. నీళ్ళని కాపాడుకోవాలి. తులసి, తులసి నా మాట కాపాడుకోవాలి. తులసి నా దుర్మార్గుడు చేస్తాడు. నా మాట విను తులసి, నా మాట విను. లేవకూడదు, ఎగ్జైట్ అవ్వకు. నీళ్ళని కాపాడుకోవాలి. నీళ్ళని కాపాడుకోవాలి. నీళ్ళు కాపాడు. సార్, లంచ్ బ్రేక్ సార్. ఓకే, 1 minute లో వస్తాను. ఓకే సార్. ఏంటి వర్క్ రాగానే వైఫ్ని మర్చిపోయావా? వచ్చాను, జాబ్లో జాయిన్ అయ్యాను. ఎలా ఉంది కొత్త జాబ్? ప్లేస్ మారింది, వర్క్ పాద్దేగా. కొత్త వాతావరణం కదా. నాకేం అలా అనిపించలేదు. ఏ? ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఇండియా కదా, అలాగే ఉంటారు. ఇండియాలో అందరూ ఇలాగే ఉంటారా? అవును.
మరి మా అమ్మ మాత్రం ఎందుకు అలా ఉంది? ఫస్ట్ డే కాబట్టి అందరూ ఫైన్గా అనిపించారు. వర్క్ చేసే కొద్దీ ఎవరేంటి అనేది తెలుస్తుంది. సరే సరే, ఈ హోటల్లో ఒక్కదాన్నే ఉండి బోర్ కొడుతుంది. త్వరగా వచ్చే పాని. ఈవినింగ్ నేను వచ్చేసరికి రెడీ అయి ఉండు. మనం ఉండడానికి ఏదైనా మంచి ఫ్లాట్ తీసుకుందాం. పాణి, ఫ్లాట్ తీసుకోవాలంటున్నారు. ప్రజెంట్ ఎక్కడున్నారు? హోటల్లో ఉంటున్నాను సార్. నీతో పాటు ఇంకెవరు వచ్చారు? నా వైఫ్. మరి చెప్పలేదేం పాణి? నువ్వెక్కడో ఫ్లాట్ తీసుకుని ఉండడం ఏంటి? ఏం అవసరం లేదు. మన గెస్ట్ హౌస్ ఉందిగా, అందులో ఉండండి. వద్దు సార్. నా కోసం ఇంత దూరం వచ్చినప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. మేనేజర్కి చెప్తాను, గెస్ట్ హౌస్లోకి షిఫ్ట్ అయిపోండి. మీ వైఫ్ లైన్లో ఉన్నట్టుంది. అవును సార్. ఒక్కసారి మాట్లాడొచ్చా? ఓకే, ష్యూర్ సార్. ఏమ్మా, బాగున్నారా? మీరు జేడి, ఈ కంపెనీ మనదేనమ్మా. మన కంపెనీ కోసం వచ్చి మీరు బయట ఉండడం ఏంటి? పాణికి అదే చెప్తున్నాను. మన గెస్ట్ హౌస్ ఉంది, అందులో హ్యాపీగా ఉండొచ్చు. కంపెనీ తరపున గెస్ట్ హౌసా? అదేంటమ్మా, ఇది మన కంపెనీ. ఫీల్ ఇట్ యువర్ ఓన్. మీరు బయట ఉండాల్సిన అవసరం లేదు. మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? అలాగేనండి. థ్యాంక్స్. మీ వైఫ్ కూడా ఓకే అన్నారు. ఇంకేంటి, ఈవినింగ్ షిఫ్ట్ అవుతున్నారు. ఇది ఫిక్స్. ఓకే? ఓకే సార్. డాక్టర్, మా తులసికి ఎలా ఉంది? పర్వాలేదు. తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది. ఎవరో నీలా అనే అమ్మాయి గురించి ఎక్కువగా సఫర్ అవుతోంది. అందువల్లే తొందరగా కోలుకోలేకపోతోంది. అవును, మళ్ళీ వచ్చారెందుకు? రాకుండా ఉండటానికి తులసి నాకు పరాయిది కాదు, మా అత్తయ్య. అయినా కోపం నా భర్తకి డాక్టర్, నాకు కాదు. తులసి, మైథిలి, ఎలా ఉంది తులసి? పర్వాలేదు. అవును, నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేసింది మేమే. అవునా? అంటే పాణి కూడా వచ్చాడా? ఏడి, వాడెక్కడా? తప్పదు కాబట్టి అన్నట్లొచ్చాడు. మానవత్వంతో సాయం చేశాను కానీ
మా అమ్మ అని కాదు అని వెళ్ళిపోయాడు. తనకి తెలియకుండా నేనొచ్చాను. నా రక్తం చూశాక కూడా వాడి కోపం తగ్గలేదన్నమాట. అవును, ఇప్పుడు వాడెక్కడున్నాడు? జాబ్లో జాయిన్ అయ్యాడు తులసి. అంటే ఆ చేడి దగ్గరేనా? అవును. ఎందుకు మైథిలి? వాడికి నేను చెప్తే అర్థం కాదు. ఏ ప్రమాదానికి వాణ్ణి దూరంగా ఉంచాలని అనుకున్నానో ఆ ప్రమాదానికి దగ్గరగా చేరాడా? అతనితో ప్రమాదం ఏంటి తులసి? అతనే ఒక ప్రమాదం మైథిలి. అతన్నించి నీళ్ళని కాపాడుకోవాలని నేనింత దూరం వచ్చాను. వాడు చాలా డేంజరస్. నా జీవితం ఇలా అయిపోయింది ఆ చేడి వల్లనే. అతని వల్లే నా బతుకు నాశనమైంది. అసలేమైంది తులసి? అతని వల్ల నీ బ్రతుకు నాశనం అవ్వటమేంటి? ఇప్పుడు అవన్నీ ఏం చెప్పలేను మైథిలి. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ నీకే చెప్తాను. ముందు నువ్వు నాకు సహాయం చేస్తావా? ఏంటి తులసి? వద్దన్నా, పాణి జేడీ దగ్గర చేరాడు. వాడి మాయలో పాణి పడకుండా చూడు. వాడక్కడుంటే అదెవ్వరికీ మంచిది కాదు. చెప్పు, చేస్తావా? వాడికి చెప్తావా? చెప్తాను తులసి, కానీ వింటాడన్న నమ్మకం లేదు. వాడు నీ భర్త మైథిలి. వాడికి ప్రమాదం అంటే అది నీకు ప్రమాదమే. వాడెలాంటి మనిషో నీకు తెలియకపోవచ్చు. నాకు తెలుసు మైథిలి. అందుకే వాడిని కాపాడమంటున్నాను, జాగ్రత్త పడమంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. ప్రయత్నిస్తాను. వాణ్ణి నా మాట వినకపోయినా నీ మాట వింటాడు. ఒక్కసారి చెప్పి చూడు మైథిలి, ప్లీజ్. అలాగే తులసి. నేను పానీకి తెలియకుండా ఇక్కడికి వచ్చాను. తనొచ్చే టైం అయింది. నేను మళ్ళీ వస్తాను తులసి. అలాగే, జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. నేనోకే, మీరు జాగ్రత్త. డాక్టర్ గారు, మా తులసి మీకు ఫ్రెండే కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. బాయ్ తులసి. బాయ్ డాక్టర్. తులసి, నీ కొడుక్కి నీ మీద అభిమానం లేకపోయినా నీ కోడలికి బాగా ఉన్నట్టుందే. ఆ పానీ, ఎక్కడున్నావు?
అది ఆ, నేను ఆ, మన ఉన్న హోటల్కి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటే అక్కడికి వచ్చాను. ఓ టెంపుల్కి వెళ్ళావా? ఓకే, ఆఫీస్ వర్క్ అయిపోయింది, నేను హోటల్కి వస్తున్నాను. నువ్వు కూడా వచ్చేస్తే షాపింగ్కి వెళ్ళి మనకు కావాల్సిన థింగ్స్ కొందాం. అలాగే పాని. త్వరగా 10 minutesలో అక్కడ ఉంటాను.